సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడు, జ్యోతిర్మయుడైన నా తండ్రి మెండుగా, నిండుగా, సమృద్ధిగా సియోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ గుడారాల పండుగల 12వ వర్తమానం ఇది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 5వ వాక్యం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 60 వర్డ్స్ 5. నీవు చూచి ప్రకాశింతువు, నీవు చూచి ప్రకాశిస్తావు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. చాలు. నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. ఇంగ్లీష్ phrase is better than to Telugu. ఇంగ్లీష్లో మీ హృదయం సంతోషంతో, ఆనందముతో ఉప్పొంగును. ఈ గుడారాల పండుగల 12వ సందేశంలో ప్రభు చెప్తున్నారు, నీ హృదయం ఆనందముతో, సంతోషముతో ఉప్పొంగును. చిన్నప్పుడు ఓ పాట ఉండేది, ఎంతమందికి తెలుసో తెలీదో. నేను ప్రారంభించగానే వెంటనే మీరు అందుకోవాలి, ఎందుకంటే మా స్వరాలు ఎంత సుమధురంగా ఉన్నాయో మీకు అర్థమవుతూ ఉన్నాయి. అయినా నా దేవుడు మాకిచ్చిన ఈ స్వర సంపదతో ప్రభువునే మహింపరచాలి. ఒకవేళ ప్రజలకు నచ్చకపోవచ్చు, నా తండ్రికి నచ్చితే అదే చాలు. దేవునికి స్తోత్రం. కొంతమందిని పాడమంటే మీకు నచ్చుద్దో నచ్చదో, ఆడికి నచ్చేది ఏంటి, ఆవిడికి నచ్చేది ఏంటి, ప్రభువుకు నచ్చాలి. ప్రారంభిద్దామా? 1 2 1 2 3 స్టార్ట్. సంతోషం పొంగేను. జోయల్ టెంపో. బిగ్గరగా అందరూ. సంతోషం పొంగేను, సంతోషం. సంతోషం పొంగుచున్నది. It's bubbling, it's bubbling, it's bubbling in my heart. It's bubbling, it's bubbling, it's bubbling in my heart. It's bubbling, it's bubbling, it's bubbling in my heart. It's bubbling, 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 bubbling. My God, 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాను నేను. సండే స్కూల్లో మా పంతులమ్మ నేర్పించింది. బబ్లింగ్ అంటే బబుల్ గమ్ ఇస్తారేమో అనుకోని టీచర్ బబుల్ గమ్ ఇవ్వమన్నా తెదవా. బబుల్ గమ్ రాదురా. బబ్లింగ్ అంటే ఉప్పొంగడం. చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్పించిందారా పాట.
నీ హృదయం సంతోషముతో ఆనందముతో ఉప్పొంగును. రాత్రి రమేష్ చెప్పారు, యెహోవా మహిమ నీ మీద కనబడుతూ ఉంది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే, తెలుగు బైబిల్లో కొంచెం వెనక్కి ముందుగా ఉంది ఆ మొదటి మాట. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, బట్ ఇన్ ఇంగ్లీష్ అరైజ్. మొదట లెమ్ము, లెమ్ము. ఎందుకు లెగాలి? నీకోసం వెలుగు ఎదురు చూస్తూ ఉంది అక్కడ. ఆ వెలుగు నీ మీద ఉదయించాలంటే నువ్వు లెగాలి. నీవున్న చోట నుండి, నీవున్న కృంగుబాటులో నుండి, నీవున్న డిప్రెషన్లో నుండి, నీవు అనుభవిస్తున్న మానసిక సంఘర్షణలో నుండి లెగాలి. మానిటర్ పెంచాలి. కాస్త వెనక అధ్యాయాల్లోకి వెళితే, లెమ్ము, నీ మెడకట్లు విప్పుకో, ధూళి దులుపుకో, వెలుగు నీ కోసం వస్తుంది. అదే స్థితిలో ఉందామా? 38 సంవత్సరాలుగా ఆ స్థితిలోనే పడున్నాడట. యేసు ఆ స్థితి ఎరిగి, యేసయ్యకి తెలుసు, అందరిని ఎరిగినవాడు, ఆంతర్యములు ఎరిగినవాడు. ఎన్ని సంవత్సరాలుగా మీరు అదే స్థితిలో ఉన్నారో నా ప్రభువుకి తెలుసు. అందుకే యేసయ్య వచ్చి అంటారు, లేగు. ప్రియులారా, మన స్థితి మార్చేవాడు ఒకడున్నాడన్న సంగతి, ఆ వివేచన, ఉనికి గుర్తుపట్టాలి. ప్రభు మనతో ఉన్నారు అన్న ఉనికిని గుర్తుపట్టాలి. మీ హృదయాలు సంతోషంతో ఆనందంతో ఉప్పొంగాలి. మన ఆరాధ్య దైవమైన యేసయ్య, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు. చెప్పండి, యేసుప్రభు ఏమన్నారు? నేను చెప్పాలి, నేను, మీరు ఏగలా తీగలా? తీగలు. నా తండ్రి ఈ విషయాలన్నీ చెప్తూ 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 వచ్చి మధ్యలోకి వచ్చేసరికి, ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలి. యోహాను 3 పత్రికలు రాశారు. మొదటి పత్రిక ప్రారంభంలోనే యోహాను అంటారు, ఈ పత్రిక మీకు ఎందుకు రాస్తున్నాను తెలుసా? ఈ పత్రిక ద్వారా మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలి. పేతురు పత్రికలో అంటారు, ఈ సత్యవాక్యాన్ని గురించి మీకు ఎంత లోతుగా ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలి. యోహాను సువార్త 16లో యేసయ్య అంటారు, మీ దుఃఖము సంతోషమగునుగాక, మీ సంతోషాన్ని మీ యొద్ద నుంచి ఎవడు తీసివేయలేడు. ముగిస్తూ, మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలి. ఇంటెన్షన్ ఆఫ్ జీసస్, ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ దిస్. యేసు ప్రభువేనైనా, సేవకులేనైనా, పత్రికలే రాసిన, పాటలే పాడినా, ప్రసంగాలే చేసిన, మోటివేషనల్ స్పీచ్లే చెప్పిన, ఇవన్నీ దేనికంటే మీ హృదయాలు సంతోషించాలి, మీ హృదయాలు ఆనందముతో ఉప్పొంగాలి.
గర్వంతో కాదు, అహంకారంతో కాదు, గర్వంతో కాదు. మరో మాట చెప్తాను. పౌలు అంటారు, నేను సిలువయందు అతిశయిస్తాను, సిలువయందు తప్ప వేరొక్క అతిశయం నాకు దూరమవునుగాక. యాజ్ ఎ క్రిస్టియన్, ఒక క్రైస్తవుడు అతిశయించే ఒక సందర్భం, ఒక నేపథ్యం ఉందంటే అది సిలువయందు. మిగతా వేరే విషయాల్లో గనక అతిశయిస్తే అది నాశనానికి తీసుకెళ్తుంది. లోక సంబంధమైన అతిశయాలు నాశనానికి తీసుకెళ్తాయి. అంచేత దేవుని వాక్యం అంటుంది, మీ హృదయాలు సంతోషముతో, ఆనందముతో ఉప్పొంగాలి. క్రీస్తు యేసు యొక్క వాత్సల్యాన్ని బట్టి ఆనబెట్టి చెప్తున్నాను, ఇవాల్టి నుంచి మీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక, మీ దుఃఖము విచారములు కొట్టివేయబడునుగాక, మీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. ఎట్లాంటి సంతోషం? చెప్పనసఖ్యమైన. యెషయా ప్రవక్త అంటారు, నీవు జనులను విస్తరింపచేసి వాళ్ళను సంతోషపెట్టావు. ఆ సంతోషం ఎట్లుందంటే, కోతకాలమందు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకునే వాళ్ళు సంతోషించినట్లు, డిఫరెంట్ యాంగిల్స్, ఆస్పెక్ట్స్. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే, రాజు పాస్టర్ గారి భాష నాకు చాలా ఇష్టం. వారు ఎంత చిన్నోడితో మాట్లాడినా, మా పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నా, నేనైతే అన్న వారు చూడన్నా, వాడు చూడండి అంటాను నేను. ఆయన అంటారు, వారు చూడండి ఎలా. చిన్నోడిని కూడా వారిని సంపాదిస్తారు. హ్యాట్స్ ఆఫ్ పాస్టర్ గారు మీ భాషకి. ఎఫెసీ పత్రికలో బుర్ర పగిలిపోద్ది, తల పైకి ఎత్తండి. రెఫరెన్స్ ప్రదర్శించమాకండి, పర్ఫార్మెన్స్ వద్దు. ఎఫెసీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు పరిభాష ఎలా ఉంటుందంటే, సాధ్యమైనంత వరకు 4వ అధ్యాయంలో, వారైతే మీరైతే వారు ఎవరు, మీరెవరు? వారు అంటే అన్యజనులు, మీరు అంటే ఆత్మీయులు. దావీదు 4వ కీర్తనలో అంటారు, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే. లోకస్తులకి లాటరీ తగిలితేనే సంతోషం, లోకస్తులకి బాగా పంట పండితేనే సంతోషం, లోకస్తులకి ఆస్తులు విస్తరిస్తేనే సంతోషం. కానీ దేవుని బిడ్డల గురించి దైవజనుడు అంటాడు, ఎల్లప్పుడూ సంతోషించండి, ఎల్లప్పుడూ సంతోషించండి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు either joyful or sorrowful, either advantage or disadvantage, whatever it may be. మన దైనందిన జీవితంలో కలిమి లేమి కష్ట సుఖ దుఃఖాల మధ్యలో బ్యాలెన్సింగ్ లైఫ్, సమతుల్యంగా నడిపించగలగాలి. అదే నిజమైన ఆత్మీయ జీవితం. అన్నట్లు స్త్రీల సమాజం అంతటికీ వందనాలు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ప్రపంచ స్త్రీల దినోత్సవం.
స్త్రీలు, అమ్మలో దూరాన సమీపాన సన్నిధిలో ఉన్న స్త్రీల సమాజం అంతటికి స్త్రీల దినోత్సవ సందర్భంగా మీకు అందరికీ శుభం కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక, క్షేమం కలుగునుగాక, వివేచన కలుగునుగాక, విశ్వాసం కలుగునుగాక, క్షేమం కలుగునుగాక, అష్టైశ్వర్యాలు సిద్ధించునుగాక, సిరి సంపదలు సిద్ధించునుగాక, భోగభాగ్యాలతో మీరు వర్ధిల్లుదురుగాక, నూతన శక్తి బలం స్త్రీలందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. అమ్మలందరికీ, చిన్నపిల్లలైన పెద్దలైన మీకు అందరికీ స్త్రీల దినోత్సవం సందర్భంగా చేతులెత్తి నమస్కరిస్తున్న దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మే నెల 3వ ఆదివారం మదర్స్ డే, జూన్ నెల 2వ ఆదివారం ఫాదర్స్ డే. ఓకే, గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వారి ధాన్య ద్రాక్ష రసాలు, మనమైతే సంతోషమందైన నా స్తుతి కీర్తనకు, సంతోషమందైన నా స్తుతి కీర్తనకు కలనైన నీవు నడిపిన మార్గం, క్షణమైన నీతో సహవాసం, కలనైన మరువను. ఆరాధన నీకే, సేవించదు నిన్నే. ఓ కరుణారేనారా, హల్లెలూయా. ఒక 5 మాటలు క్లుప్తంగానే చెప్తాను. ఆ తదుపరి వందన సమర్పణతో కూడిన స్వీట్ మెసేజ్ ఒకటి మీకు ఉంటుంది. మొదటి మాట 16వ కీర్తన 9వ వాక్యం. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. మరొకసారి 16వ కీర్తన 9. ఎందువలన దేశ భాషలందు తెలుగు హైలెస్స కాదు, దేశ భాషలందు తెలుగు లెస్స. పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు దినపత్రిక, వారపత్రిక, పక్షపత్రిక, మాసపత్రిక, చందమామ, బొమ్మరిలు చదివినట్టు చదవకూడదు. చదివే కంటెంట్ కొంచెమేనైనా మనస్సుంచి చదవాలి. ఈ పదాలు చాలా ప్రాముఖ్యం. అందుచేత, కాబట్టి, ఇదిగో, అప్పుడు, మరలా, తరువాత, అందుచేత, ఈ పదాలు తగిలినప్పుడు కొంచెం ఆగాలి. ఈ కీర్తన రొమాంటిక్ సాంగ్ ఫ్రమ్ సామిస్ట్ ఆఫ్ డేవిడ్. రసిక కావ్యము ఆర్ కీర్తన. దేవుని ప్రేమలో దావీదు ఎంత వేరుపారాడో నాకు చెప్తున్నారు. నీవు నా కుడిపార్శ్వమందున్నావు. సరే, 9వ వాక్యం. అందుచేత నా హృదయము, ఇది పెదవుల మీద అద్దెకి తెచ్చుకున్న నవ్వులు పూయించడం కాదు,
కొంతమందికి గోదాట్లో నీళ్లు బారినట్టు పారుతూ ఉంటుంది తేనె. బకెట్లు చాలవు, రిజర్వాయర్లు చాలవు. లోపలేమో విషం, బయటికేమో తేనె. ఎట్లండి? అందుకే వాక్యం అంటుంది, నీ హృదయం సంతోషము చేత ఆనందం చేత ఉప్పొంగును. అందుచేత నా హృదయం సంతోషించుచున్నది. అందుచేత నా హృదయం సంతోషిస్తూ ఉంది. నా ఆత్మ హర్షించుచు ఉన్నది. చాలు. ఎందుచేత? మొదటి మాట, గాడ్స్ అష్యూరెన్స్, నాట్ ఇన్సూరెన్స్. స్తోత్రం చెప్పు గట్టిగా. గాడ్స్ అష్యూరెన్స్, దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడే భరోసా. ఏమిటా భరోసా? అందుకే చెప్తున్నాను, అష్యూరెన్స్ నాట్ ఇన్సూరెన్స్. నవంబర్ 16వ తేదీన గత సంవత్సరం నవంబర్ 16వ తేదీన రాజమండ్రిలో మహాదేవుని గొప్ప మందిరం ప్రారంభించాలని దైవ సేవకులు నిర్ణయించారు. అంచేత పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అంత క్రితం అక్టోబర్ 15వ తారీఖు దసరా పండుగ ఒక చోట నేను ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళాను. ఏదో ఇస్తే తాగాను. దెబ్బకి ఈ స్వరపేటిక లోపల చెట్లిపోయింది, వోకల్ కార్డ్ చెట్లిపోయింది. అయినా అందరికీ సభలకు వస్తాను, పెళ్లి చేస్తానని చెప్పాను కనుక ఏ ఒక్క సభ పెళ్ళి మానకుండానే వెళ్ళాను. నవంబర్ 16 ప్రార్థనా మందిరం ప్రారంభోత్సవం, మహాదేవుని గొప్ప మందిరం. వారం రోజులైనా నేను 2 రోజులు కూడా మందిరంలో ముందు రోజు లేకుండా అక్కడ పెళ్ళి. బాపట్లో 11వ తారీఖు 11వ నెల సాయంకాలం బాపట్లో ఒక పెళ్లి చేసి హడావుడిగా రాజమండ్రి వెళుతున్నాను. వర్షం. రాత్రి 1 గంట హనుమాన్ జంక్షన్ దాటిన వెంటనే రోడ్డు మీద హైవేలో వెళుతున్నాం. రోడ్డు ప్రక్కన ఉన్న ఒక పెద్ద చెట్టు కొమ్మ ఇంతలా మొద్దు, మాకు ముందు వెళుతున్న హై లోడ్ లారీ వాడు గుద్దేసి వెళ్ళిపోయాడు. వాడు వెనక మేము వెళుతున్నాం. ఇంతలా మొద్దు ముందు అద్దం మీద పడిపోయింది. పెద్ద శబ్దం. అదిగో కరెక్ట్గా సింక్ అవుతాయి ఇట్లాంటివి కూడా. పెద్ద శబ్దం. బానెట్ మీద పడుంటే ఏమో ఇంజిన్ పగిలిపోయేది. మా తల మీద సన్ రూఫ్ ఉంది, దాని మీద పడిపోతే లోపల ఉన్న 6 బుర్రలు బద్దలైపోయేవి. ఈ ఫ్రంట్ ఉన్న అద్దం మీద పడింది. అద్దం ఇంతంతగా అయిపోయింది, కానీ అంత మొద్దు లోపలికి మాత్రం చొచ్చుకొని రాలేదు. సరే, ఆ తర్వాత కంపెనీకి పంపించాం, వాల్వో కంపెనీకి. అది ఎందుకు ఎట్లా అయిందని అంటుంటే సందీప్ అన్నాడు, అన్న ఈ బండి దీని అద్దాలన్నీ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలన్నా, అందుకే పగిలింది కానీ లోపలికి రాలేదు. అది ఆ ఫోన్లో బ్రతుకు జీవుడని అది ఎక్కడో సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్నాను ఆ బండి. సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్నాను ఆ బండి. రాత్రి మగళ్ళు తిరుగుతుంటాం కనుక కాస్త సుఖంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇవాళ కాస్తో కోస్తో ఏదో ఒక మంచి బండి కొనుక్కున్నామంటే దీని వెనక
32 సంవత్సరాల కఠోరమైన సేవ ఉంది. 32 సంవత్సరాలుగా నా దేవుని పరిచయం చేస్తున్నాం గనక ఇవాళకి వచ్చిన వైభవం కాదు ఇది. దీని వెనక కఠోరమైన శ్రమ ఉంది. దమ్మిడి ఆదాయం లేని సోదా వెధవలు మీ కొడుకులు. వాడికే 7 లక్షలు పెట్టి 10 లక్షలు పెట్టి బైకులు కొనిపెడుతున్నారుగా. దానికి బదులు 10 దున్నపోతులు డైరీ ఫామ్ పెట్టండి, పాలు బిది కేంద్రానికి పోయింది, బాగుపడతారు. ప్రతి ఓడు ఏలెట్టేవాడే, సిగ్గు లజ్జ లేకపోతే సరే. అదే బుల్లెట్ ప్రూఫ్. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కంపెనీకి వెళ్ళాం, ఇన్సూరెన్స్ ఉందని. అద్దం ఎంత? ఆ ఒక్క అద్దమే 1,50,000 రూపాయలు అద్దం. ఇన్సూరెన్స్ వాడు అన్నాడు 50,000 ఇస్తామండి. 50,000? మరి గత కొద్ది సంవత్సరాలుగా దీనికి ఇన్సూరెన్స్ ఎందుకు కట్టేవారా మేము? నువ్విచ్చే ముష్టి 50,000 కోసమా? ఇన్సూరెన్స్ అంటేనే అదండి బాబా. మరి పూర్తి డబ్బులు రావాలంటే అష్యూరెన్స్ ఉండాలంట. ఆహా, అరే ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసేవాడు కొంచెం మానవత్వంతో ఉండండిరా. ఓ కడతా ఉన్నారు కదా పాప వాళ్ళు, పూర్తి అమౌంట్ ఇవ్వండిరా. మొదటి మాట గాడ్స్ అష్యూరెన్స్. దావీదు అదే అంటారు, అందుచేత నా హృదయం ఉప్పొంగుతూ ఉంది, సంతోషంతో ఉప్పొంగుతూ ఉంది, హర్షిస్తూ ఉంది. రెండో వాక్యం ఎందుచేత? నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం, నీకు మించిన క్షేమాధారం ఇంకొకటి లేదు. ఇక అవన్నీ చదువుకుంటూ వస్తే, సదాకాలం నీ మీద గురి నిలుపుకున్నాను, ఆయన నా పక్షమై ఉన్నాడు గనక నేను కదల్చబడును, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనక. ప్రియులారా, నీ హృదయం సంతోషంతో ఉప్పొంగాలి, హర్షించాలంటే నీకొక నిశ్చయత. ఏమిటా నిశ్చయత అంటే, ప్రభు నాతో ఉన్నారు. చెప్పండి, మన యేసయ్య ఎవరు? ఉన్నవాడు. పూర్తి చేయాలి ఆ మాట. యేసయ్య ఎవరు? ఉన్నవాడు. చెప్పాలి, ఉన్నవాడు. ఆయన మనతో ఉన్నారు అంటే ఉనికి గుర్తుపట్టాలి. దావీదుకు తెలుసు, సదాకాలం ఆయన నాతో కూడా ఉన్నాడు. అందుచేత నా హృదయం. దావీదు 22వ కీర్తన మొదటి వాక్యం, నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగానున్నావు. చాలు. మరి ఇందాకే అన్నాం, ఆయన నా కుడి పక్కన ఉన్నాడు, కౌగిలించుకున్నాము, ఆయన ఒళ్ళో కూర్చోబెట్టాడు, నాకు ఆ పండ్లు తినిపించాడు, చాలా తీయగా ఉన్నాయి. ఇన్ని మాటలు మాట్లాడావు, మనం దూరం అయిపోయావు దేనికి? నిన్న రాత్రి 2 గంటల వరకు పిల్లలతో నేను మాట్లాడుతూ ఇదే గుర్తు చేసుకున్నాం. సర్వాధికారివి, సర్వజ్ఞుడివి, సంపూర్ణ సత్య స్వరూపివి ఆ పాట రాస్తున్నాం. అప్పుడే యేసన్న గారు డయాలసిస్కి వెళ్ళేసి వచ్చి మంచం మీద పడుకొని ఉన్నాడు. రోజంతా జ్వరంతో పడుకొని ఉన్నాడు. ఉదయాన్నే లెగిసి మేము పాట స్టార్ట్ చేసాం. రమేష్ నేను కూర్చోన్నా గదిలో. అకస్మాత్తుగా లెగిశారు, గడగడగడ వణుకుతున్నారు. అలాగే మంచం మీద ఒక మూలకెళ్ళి గోడక అనుకున్నట్టు కూర్చొని కళ్ళు మూసుకొని ఆ 22వ కీర్తన తీసాం. చదవమన్నారు, చదివాం. సర్వాధికారివి, సర్వజ్ఞుడివి ఆ పాట ప్రక్కన పెట్టి కళ్ళు మూసుకొనే, కళ్ళు తెరవట్లేదు. దీని మీద ఒక ట్రాజడీ సాంగ్ ఒకటి రాయండిరా. సరే అని శృతి పెట్టుకున్నాం, రమేష్ని పెట్టుకొని, దేవా నా ఆర్త ధ్వని వినవా, నీవేళ దూరం అవుతావని రాసాం. పల్లవి అయిపోయింది. రోజంతా పల్లవి చేస్తే విని సాయంకాలం
మరలా పడుకుని లెగిసి మరలా చదవండి ఆ మాట. నీవేళ దేవా నా ఆర్తధ్వని వినకుండా నీవేళ. దావీదు తప్పు రాశాడు రా. దావీదు కొంచెం దేవుడు దూరం అవడు. దావీదు బెత్షెబాతో పాపం చేసి ఆవిడ భర్తని మీ బావమరిదితో చంపించి అపరాధ భావంతో కృంగిన వాడై మనస్సాక్షి చచ్చిన వాడువై నువ్వే దేవునికి దూరం అయ్యావు. దూరమైన సంగతి కూడా గుర్తించలేని గమనించలేనంత మూర్ఖత్వంలో ఉన్నావు. ఇట్లా రాయండి. నేను ఎలా దూరం అయితే నాకే తెలియట్లేదయ్యా. ఇట్లా రాయండి. నేను చెప్తున్నది నిజమే రమేష్. ఒక్క మాట పొల్లు పోదు. ఆయన ఏం చెప్తే అదే. మరి అందుచేత నా హృదయం సంతోషంగా. ఎందుచేత? మధ్యలో ఏం జరిగింది? ఒకప్పుడున్న సంతోషం, ఒకప్పుడున్న హృదయానందం ఎందుకు పోగొట్టుకున్నావు? అందుకే కీర్తనాకారులు అంటాడు, నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు మరలా 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 బ్రతికించు. ఒరే పెద్దోడా, ఈ నా కొడుకు సత్యం మరలా బ్రతికాడురా. సచ్చినోడ్రా వాడు. వ్యభిచారులతో తిరిగిపోతాయి సచ్చాడురా, మరలా బ్రతికాడురా. సంతోషిద్దాంరా. ఒకప్పుడు అదిగో నా ఎదుటే ఉన్నాడు, సదాకాలం ఆయన మీదే గురి నిలిపాను. 51వ కీర్తనలో దావీదు అంటాడు, ఇప్పుడు నా ఎదుట నేను చేసిన పాపాలు వచ్చేసాయి. ఐ థింక్ 2-3 వాక్యాలు. నా దోషాలు, నా పాపాలు నా ఎదుట రా. వారు చదివితే బాగుంటుంది. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. 16వ కీర్తనలో ఆయన నా ఎదురు ఉన్నాడు, సదాకాలం నా గురి ఆయన మీద నిలుపుకున్నాను, ఆయన నా ఎదుటే ఉన్నాడు. మధ్యలో ఏం జరిగింది? దోషాలు, పాపాలు అడ్డం వచ్చాయి. జాగ్రత్త దేవుని ప్రియులారా. ఒకప్పుడున్న రక్షణ ఆనందాన్ని నీవు పోగొట్టుకున్నావా? ఒకప్పుడున్న సంతోషాన్ని పోగొట్టుకున్నావా? ఒకప్పుడు హ్యాపీగా ఉండేవాళ్ళు, కానీ అది పోగొట్టుకున్నావా? కారణాలు లేకపోలేదు సుమా, కారణాలు లేకపోలేదు. ఇప్పుడు దావీదు అంటారు, నీవే ప్రభుడవు, నీవు తప్ప నాకు వేరే క్షేమాధారం లేదయ్యా. నాకు రక్షణ ఆనందాన్ని కలుగు చేయి నాయన. సంవత్సరం దూరమైన, భారమైన, ఖర్చైనా ఇథియోపియా నుండి యెరూషలేములో జరిగే పస్కా పండుగకు వస్తున్నాడు ఫినాన్షియల్ మినిస్టర్. ప్రతి సంవత్సరం వస్తాడు. వెళ్ళేటప్పుడు ఏదో వెళ్ళాం, రోడ్డు మీద చెరుకుగడలు కొన్నాం, రోడ్డు మీద వేరుశనగ దిమ్మలు కొన్నాం, అదిగో జాయింట్ వీల్ ఎక్కాం, దెబ్బ రొట్టె తిన్నాం, సాంబార్ తాగాం, అవి అయిపోయిందా? ఎందుకు వచ్చాం? రీఛార్జ్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, హోసన్నా మినిస్ట్రీస్కి గుడారాల పండుగల ఆఖరి రోజు నూతన సంవత్సరం ప్రారంభించబడుతుంది. ఇది మనకు హ్యాపీ న్యూ ఇయర్. మనకిది 2 మాటలు నేను మీకు తెలియపరుస్తాను. అదేంటంటే, చాలామంది దేవుని వాగ్దానాలు పెట్టుకుంటారు ఇంట్లో. ప్రార్థన చేసేటప్పుడు వాగ్దానాలు ఎత్తిపడతారు, కానీ విశ్వసించరు. సదాకాలం ఆయన నాకు తోడై ఉన్నాడు అంటే విశ్వసించాలి, ఆ దిశగా అడుగులు ముందుకెయ్యాలి, వివేచన ఉండాలి. 2 పాయింట్స్ చెప్తాను. హాగరు చెట్టంత ఎదిగిన కొడుకుని తీసుకొని వాడికి చావు చూడలేక ఎత్తి ముండ్ల పొదలో కొట్టి
కూర్చుంది అక్కడ. కానీ ఆవిడ కళ్ళల్లో కన్నీటి పొర దేవుణ్ణి చూడనివ్వలేదు. ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, ఒక పిల్లోడు మధ్యరాత్రి లెగిసి నాకు సూర్యోదయం చూడాలని ఉంది, నాకు సూర్యోదయం చూడాలని ఉంది, నాకు సూర్యోదయం చూడాలని ఉందని ఇల్లు పీకి పందిరేసేటట్లుగా ఏడుస్తున్నాడు. ఆ చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళందరూ లెగిసి ఇంటికి వచ్చి అంత కేకలేస్తున్నారు, నేను సూర్యోదయం చూడాలి, నేను సూర్యోదయం చూడాలి. తల్లిదండ్రులు అంటారు, ప్రతిదానికి ఒక సమయం ఉందర్రా, ఇంకొక 4 గంటలు ఎదురు చూస్తే సూర్యోదయం చూడొచ్చు. నేను సూర్యోదయం చూడాలి. ఈలోగా తెలివి కలిగిన ఒక పెద్ద ఆయన, అరే నాన్నలో ఒరే బుజ్జి కోణలో, ఏ కోణలో, బుజ్జి కోణలో, 7 కోణలో, అరే నాన్న కొంచెం ఓపిక పట్టు, నిండు పున్నమి వెన్నెల, అది చూడరా మామ, చూడరా ఎంత చక్కగా ఉన్నాడా, అది చూడరా, చూడాలనిపిస్తుందిరా ఆ చందమామని, నక్షత్రాలు చూడరా, ఈ వినీల ఆకాశంలో అది చూడరా ఎంత చక్కగా ఉందో చూడరా, నాకు కనబడట్లే. ఎదవెవడో తెలుసా? ఎదవీడు. ఎప్పుడైతే కన్నీటి పొర అడ్డం వచ్చిందో, ప్రస్తుతం ఉన్న ఆహ్లాదకరమైన పరిస్థితిని కూడా చూడలేడు. ఇంకొక 4 గంటల తర్వాత చూడాలనుకున్న దానికోసం ఏడ్చి కృప పోగొట్టుకోవడం తప్ప ఇంకోటి లేదు. హాగరు దేవుడు నాతో ఉన్న, దేవుని ఇంట్లో పెరిగింది ఆవిడ, విశ్వాసుల ఇంట్లో పనిచేసుకునేది. ఎందుకు విశ్వసించలేకపోయింది? దేవుడు అక్కడే ఉన్నాడు, ఆవిడ ఎదుటే ఓటు ఉంది, కానీ గమనించలేని, గుర్తించలేని పరిస్థితి. దేవుని వాక్యాలు ఇంట్లో ఉన్నాయి, దేవుని వాక్యాలు చదువుతున్నారు, కంఠోపాఠం పెడుతున్నారు, ప్రార్థనలో ఎత్తి పెడతారు వాగ్దానాలు. విశ్వసించింది ఎక్కడా? ఉనికిని గుర్తుపట్టాలి. దేవుడు మనకిచ్చే భరోసా ఒకటే, ఆయన నాకు తోడై ఉన్నాడు, నా ప్రభు నాకు తోడై ఉన్నాడు. సాగర్ చెప్పాడు కదా, జలములలో బడి నీవు దాటేటప్పుడు నా దేవదూత నీకు తోడుగా ఉంటుందన్నాడా? మా పాస్టర్ గారు నీకు పంపిస్తానన్నాడా? లేదు, నేను నీకు తోడై ఉంటాను, నేను దాటిస్తాను. ఒకసారి మార్కు సువార్త 4వ అధ్యాయంలో 35 నుంచి నేను చెప్తాను, నన్ను గమనించండి. మార్క్ 4:35 నుంచి 40, తల పైకెత్తండి, డ్రామాటిక్గా చెప్తా. యేసు ప్రభువే రండి, మనం ఈ పడవలో అద్దరికి వెళదాం. ప్రశ్న వేస్తున్నాను, టపీమని సమాధానం చెప్పండి. శిష్యుల్ని పడవలోకి ఆహ్వానం పలికింది ఎవరు? చెప్పాలి గట్టిగా. ఇంకేమిట్రా మీకు భయం? అసలు సాక్షాత్తు యేసు ప్రభు వాళ్ళని ఆహ్వానించడమే కాదు, డెస్టినేషన్ కూడా చెప్పారు. రండి, మనం ఈ పడవలో అద్దరికి వెళదాం. ఇంకేంటి భయం? తుఫాను వచ్చినా, సుడిగాలు వచ్చినా, గాలివాన, భీకర పోరాటమైన ఆయన మనతో ఉన్నాడు కదా. హాగరు ప్రభు నీ ఎదుటే ఉన్నాడు, అది నీకు తెలియట్లే. నీకు కావలసిన ఊట అక్కడే ఉంది, నీకు తెలియట్లే. శిష్యులారా, మిమ్మల్ని పడవలోకి ఆహ్వానించిందా ఆయన? ఎక్కడి వరకు తీసుకెళ్లాలో ముందే చెప్పి మరి మిమ్మల్ని ఎక్కించాడు పడవలోకి. ఎందుకు భయపడుతున్నారు? మనల్ని లోకంలో నుంచి పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు కాడా? ఈ అష్యూరెన్స్, ఈ నిశ్చయత మీకందరికీ ఉంటే దావీదులాగా మీరు కూడా చెప్పగలరు,
దావీదు ఒకప్పుడు రక్షణ ఆనందాల్లో ఉన్నాడు, పోగొట్టుకున్నాడు, తిరిగి మరలా రక్షణ ఆనందం పొందుకొని అంటాడు, అందుచేత నా హృదయం సంతోషముతో ఉప్పొంగుచూ ఉన్నది, హర్షిస్తూ ఉంది. స్తోత్రం చెప్పు గట్టిగా. రెండో మాట, దేవుడు అనుగ్రహించే కొలత లేని ఆశీర్వాదాలు. గాడ్స్ అబండెన్స్. మొదలు చెప్పాను గాడ్స్ అష్యూరెన్స్, రెండు గాడ్స్ అబండెన్స్. లూకాసు సువార్త 12, లూకాసు సువార్త 12వ అధ్యాయం 19, ఆ తదుపరి 17 నుంచి వస్తారు. నా ప్రాణముతో ప్రాణమా, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించు, తినుము, త్రాగుము. అరక్కపోతే అడ్డం పడి దొర్లాడుము. సంతోషించు. మరలా పాడదామా. సంతోషం పొంగేను. వంటావనం దాగిన వాళ్ళలాగా ఉండకూడదు, ఆనందంగా పాడండి. మాకు పాస్టర్ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు రా, గొప్పర్లంకలో సేవ చేశాడు. ఆ మధ్య కర్మగాలి ఆడికి గనక పాటించామంటే, వాడికి ఇవ్వకపోయినా పర్వాలేదు, అన్నిట్లో ముందుంటాడు, దూసుకెళ్తూ ఉంటాడు. వస్తాడు, అన్న ఆనందమే పరమానందమేనన్న. వాడు జీమైండర్ పెడతాడు, పెడతాడా పెట్టగడ అంటాడు. ఏంటి రాదంటే నా శృతి వాయిస్ క్లియర్ చేస్తే అనాలి కానీ అంటాడు. ఆ ఎఫెక్ట్కే సగం చచ్చిపోద్ది. నాకు కోపం ఎక్కువ. ఈ మధ్య కొంచెం బాగా తగ్గిపోలేదు నాకు కోపం. కరోనా వచ్చినప్పుడు తగ్గిపోలా. స్టార్ట్ చేస్తాడు అని నిలబడడం కూడా ఇట్లా నిలబడ్డు, సైడ్గా చూపెడితే బాగుంటుందేమో, వంకరగా నిలబడతాడు. పెట్టరా. ఆనందమే పరమానందమే. రే మైకాపు ఏసన్న గారు అట్టుపాడారు ఆ పాట. 1 2 తక్ 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 తక్. ఆనందమే పరమానందమే పాడు. పాడేటప్పుడే ఆ పదము యొక్క స్వరూపం తెలియాలి ప్రజలకి. ఆనందంగా పాడరా అంటే ఆనందం దాగినోడు పాడతాడు చూడండి, వంట ఆనందం అట్లా జిడ్డోడు. సంతోషం పొంగేను, సంతోషం పొంగేను, సంతోషం అది పొంగి 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 అది పొంగి పొంగి. ఈ ధనవంతుడు అదే అనుకుంటుంటాడు, నా ప్రాణమా అనేక సంవత్సరములకు సరిపడా విస్తారమైన ఆస్తి, ప్రాపర్టీ అండ్ ఆస్తి నీకు సమకూర్చబడింది. కారణం విస్తారంగా పంటబడింది. సంతోషించు. రెండోది గాడ్స్ అబండెన్స్. 2 సంవత్సరాలు ప్రామాణికం, 2 సంవత్సరాలు ప్రామాణికం. ఎంత నష్టపోయారో. నాకు ఒక సహోదరి ఒంగోలు నుంచి వచ్చి మొన్న చెప్పింది, పాస్టర్ గారు 2020వ సంవత్సరం
40 లక్షల రూపాయలు పెట్టి వ్యాపారం ప్రారంభించాను. నా దగ్గర ఉండి కాదు, అప్పులు తెచ్చి 40 లక్షల రూపాయలు తెచ్చి వ్యాపారం ప్రారంభించాను. అంతే, వెంటనే కరోనా వచ్చేసింది. ఇల్లు అమ్మేసాం, 40 లక్షలు వడ్డీలు అప్పులు కట్టేసాం. చేతిలో చిల్లుగా అవ్వలేదు. వెంటనే నేను వాళ్ళకి ప్రార్థన చేసి అన్నాను, ఇక కరోనా గిరోనా ఈ పేడంతా విరగడైపోయింది. ఇక విధి రాసిన విషాద గీతాన్ని దేవుడు నాట్యముగా మార్చాడు. మరలా ప్రారంభించండి. మీ దగ్గర ఏమైనా పైసలు ఉన్నాయా? ఒక 2 లక్షల వరకు ఇంకొకటి ఏదో ఉందట, అది అమ్మేస్తే ఒక 2 లక్షలు ఉంటుందేమో అని. వెంటనే నేను అన్నాను, సరే ఆ చేతిలో పట్టుకోండి, ప్రార్థన చేస్తా. రాజమండ్రిలో మా విశ్వాసున్నాడు, అతనితో పాటు నిన్ను సూరత్ పంపిస్తాను. మీరు వెళ్ళి మరలా వ్యాపారం ప్రారంభించండి. మరలా గట్టిన అవుతామా? మరలా దీవించబడతామా? సర్టన్టీ, నిశ్చయముగా మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని నా ప్రభు సఫలపరచునుగాక. మీరు పూనుకునే ప్రతి ప్రయత్నాన్ని నా దేవుడు ఆశీర్వదించి మిమ్మల్ని సంతోషింపచేయునుగాక. అనేక సంవత్సరములకు సరిపడా ఆశీర్వాదం నా తండ్రి మీకు అనుగ్రహించునుగాక. ప్రారంభించండి గుడారాల పండుగల తర్వాత. ఆసాం అంటారు, వ్యాపారం ఎక్కువైపోయింది, కొట్లను పగలగొట్టి విస్తరింప చేస్తాం. మీరు గమనించండి, మోషే 90వ కీర్తన అంటారు, శ్రమ నొందిన ఏండ్ల కొలది, మేము కీడు అనుభవించిన దినముల కొలది నీవు మమ్మల్ని సంతోషపెట్టు. బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 3 verse 25. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వాక్యం. జోయల్ చాప్టర్ 2:25. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను. ఆ కాన్సెప్ట్, పంపిన మిడతలు అంటే కరోనా, గొంగలి పురుగులను, డెల్టా, పసరు పురుగులను, ఒమిక్రాను, చీడ పురుగులను. దాని అమ్మ చదవరు, దాని పిల్లల తర్వాత తల్లి ఒమిక్రాన్, పిల్ల ఒమిక్రాన్ బోళ్ళని ఉన్నాయి. అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా. గత 2 సంవత్సరాల్లో మీ వ్యాపారాల్లో కేవలం వ్యాపారాలు మాత్రమే కాదు, విద్యారంగం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు గత 2 సంవత్సరాలు ఏదైతే పోగొట్టుకున్నారో మరలా నేను మీకు ఇత్తును, మరలా నేను మీకు ఇస్తాను. మరలా ఇవ్వడమే కాదు, పొంగి 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 పారేటట్లు. 4వ కీర్తనలో దావీదు అంటారు, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే విస్తారముగా నా దేవుడు మీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించును గాక. ప్రారంభించండి, కొత్త వ్యాపారం ప్రారంభించండి. మీ వెనక యాజక ధర్మాన్ని జరిగించడానికి, నా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడానికి సేవకులుగా మేము ఉన్నాం. సభాముఖంగా మినిస్ట్రీ అంతటి పక్షముగా భరోసాతో చెప్తున్నాను, రాత్రి మగలు కన్నీటితో ప్రభు పాదాలు తడపడానికి సేవకులు, ప్రతిష్ఠింపబడిన సిస్టర్లు ఉన్నారు. మేము ఉన్నాం మీకోసం. ప్రారంభించండి. ఏదైతే పోగొట్టుకున్నారో ప్రార్థనతో ప్రారంభించని ప్రభు మీకు ఇస్తారు, పొంగి పొంగి పారేటట్లుగా. సేవను గురించి చెప్పాలంటే, గడిచిన 2 సంవత్సరాలుగా పెద్ద సేవకులు మీ అనుకున్న వాళ్ళమి యూట్యూబ్ ద్వారా, ప్రత్యక్ష ప్రసారాల ద్వారా లక్షల మందికి వాక్యాన్ని చెప్పగలిగాం. గర్వంగా కాదు కానీ వినయ మనస్కుడినై
వినయ మనస్కున్న దేవుని సన్నిధిలో చెప్తున్నాను. 2020 ఈ గుడారాల పండుగ ముగించి వెళ్ళేటప్పుడు 3 కోట్ల మంది వర్తమానాలు పాటలు వినున్నారు యూట్యూబ్లో. 3 కోట్ల మంది 2020. అప్పుడే 2020 గుడారాల పండుగ ముగించి వెళ్ళాక 3 కోట్ల మంది చూస్తున్నారు పాటలే వర్తమానాలు. సరిగ్గా 2 లక్షల మంది సబ్స్క్రైబ్ అయి ఉన్నారు. సరిగ్గా ఇవాళకి 2 సంవత్సరాలు అని అనుకుంటే 13,50,00,000 మంది, అంటే ఈ 2 సంవత్సరాల్లో 10,50,00,000 మందికి 10,50,00,000 మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు కృప చూపాడు. రమారమి 3 లక్షల మంది ఎక్సెస్గా సబ్స్క్రైబర్లు చూసిన వాళ్ళ ద్వారా ఏదో ఒరిగిపోద్దని కాదు. సేవలో మేము చెప్పగలిగింది ఏంటంటే, మీకందరికీ అన్ని ఇబ్బందులు పడ్డారు. సేవకులుగా మా పరిచర్యని దేవుడు అంతకంతకు వృద్ధి చేస్తూ ఆశీర్వదిస్తూ నడిపించారు. అందరూ బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మీరు కూడా ప్రారంభించండి. ఏదైతే పోగొట్టుకున్నారో, ఏదైతే నష్టపోయారో తిరిగి ప్రారంభించండి. ఆ పోగొట్టుకున్నది యావత్తు రెట్టింపుగా అనేక సంవత్సరాలకు సరిపడా దేవుడు మీకు అనుగ్రహించి మీ హృదయానందాన్ని, సంతోషాన్ని ప్రభు కలుగు చేయునుగాక. మూడో మాట ఎస్తేర్ 9:19. కాబట్టి మూడో మాట, దేవుని ఉగ్రత లేక దేవుడు ప్రత్యర్థుల మీద చూపెట్టే వినాశనం. దేవుడు ప్రత్యర్థులకి చుక్కలు చూపెడతాడు, వినాశనాన్ని కలుగు చేస్తాడు. గాడ్స్ అనిహిలేషన్. ఎస్తేర్ 9:19. కాబట్టి ప్రాకారములు లేని ఊళ్ళలో కాపురమున్న గ్రామ నివాసులేని యూదులు అదారు మాసము 14వ దినమందు సంతోషముగా ఉండి అది విందు చేయదగిన శుభదినం, సంతోషముగా ఉండి విందు చేయదగిన శుభదినమని అనుకొని ఒకరికొకరు బహుమానములను పంపించుకొని వచ్చిరి. 9వ అధ్యాయం 1వ వాక్యం, ఆ దినముననే రాజు చేసిన తీర్మానమును, ఆ దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు ఒక డేట్ ఫిక్స్ చేశారు. శత్రువులు దేవుణ్ణి, దేవుని ప్రజల్ని, క్రైస్తవ సమాజాన్ని డిస్ట్రాయ్ చేయాలని, దేవుని ప్రజల్ని సర్వనాశనం చేయాలని పర్టిక్యులర్ డేట్ ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. ఆ రోజే వాళ్ళకు మూడింది. 8వ అధ్యాయం 16-17. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును అతని. చిన్న విషయాన్ని మీకు తెలియపరుస్తాను. క్రైస్తవ్యం అంటే ఎంత చులకనో, ఎంత ఏహ్యభావమో అర్థం చేసుకోవాలి మనం. ప్రార్థన వాళ్ళు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి బదిలీ అయ్యి అద్దింటి కోసం వెళితే అన్నీ చెప్పిన తర్వాత, మీరు ఏమిట్లు, మేము క్రిస్టియన్స్, అయితే మీకు ఇల్లు. నాతో చాలామంది చెప్తూ ఉంటారు, 23 ఇళ్ళు చూసాం పాస్టర్ గారు, ప్రార్థన వాళ్ళు అంటే ఏమనంటున్నారు. ఎందుకంట, మీరు ప్రార్థన చేస్తారు, తప్పే ఉన్నాయి. ఇంటి ఓనర్ల కోసం కూడా ప్రార్థన చేస్తాం కదా, అంతేగాని ఇంటి ఓనర్లు చచ్చిపోతే బాగున్నావు, ఇల్లు మనకి అమ్మేస్తే బాగున్నావు ఎవడో చేస్తాడా? ఈసారి మీరు అద్దింటికి వెళ్ళండి,
వాళ్ళు గనక క్రిస్టియన్స్కు మేము ఇల్లు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వరు అని అడగండి. వాళ్ళు ఏమీ చెప్పకపోతే మీరే తిరగబడండి అని చెప్పారు. ఏమని తిరగబడమంటారు అన్నారు. ఎందుకు ఎవరు? మీ ఆయనలాగా 2-3 ఉంచుకోలేదని ఎవరా? మీ కొడుకులాగా తిరిగిపోతూ తాగుబోతులు కానందుకు ఎవరా? మీకులాగా దరిద్ర పనులు చేస్తామని ఎవరా అని అడగండి. నిజమే కదా, నిజమే కదా. యాజ్ ఎ క్రిస్టియన్, క్రీస్తును కలిగిన వాడు, యాజ్ ఎ నిజమైన క్రైస్తవుడు అయితే తాగుబోతాయి ఉంటాడా? తిరిగిపోతాయి ఉంటాడా? వ్యభిచారై ఉంటాడా? లంచాలు, కంచాలు, మంచాలు వేస్తాడా? సినిమాలు, షికార్లు చూస్తాడా? ఏం చేస్తారు? వేకువని లేచి ప్రార్థన చేస్తారు. ఎంత హేళనో, ఎంత కించపరచడమో. దేవుని ప్రజలు బబులోను దేశంలో దే ఆర్ మైనారిటీ పీపుల్. అందుకే దాడులు, హెచ్చరికలు, జీవాలు, దరిద్రపు చట్టాలు. అయితే ఒకటి 9వ అధ్యాయం 13వ వాక్యము నుండి అని పెట్టుకోండి. నేను చెప్తా, పాయింట్లు చెప్తా. 1, హామాను వారి 10 మంది కొడుకులు. 2, కోటల్లో 300 మంది శత్రువులు. పబ్లిక్లో 75,000 మంది పురుషులు. అమ్మో, ఇది పెద్ద మాఫియా. మీకు అర్థమైందా? హామాను 10 మంది కొడుకులు, కోటలో 300 మంది, సమాజంలో 75,000 మంది. వీళ్ళ పని ఏమిటంటే దేవుని ప్రజల్ని నాశనం చేయాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఐగుప్తు దేశంలో దేవుని ప్రజలు కష్టపెడుతూ ఉన్న కొలది దేవుని ప్రజలు విస్తరించి 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 దేశం నిండిపోయిందట దేవుని ప్రజలతో. అదే జరగబోతూ ఉంది, అదే జరగబోతూ ఉంది. జనులను విస్తరింప చేస్తూ ఉన్నాడు దేవుడు. క్రైస్తవ్యాన్ని విస్తరింప చేస్తూ ఉన్నాడు దేవుడు. పవిత్రమైన సమాజం కోసం, విలువ కలిగిన, మాన్యత కలిగిన సమాజం కోసం, స్వచ్ఛమైన సమాజం కోసం క్రైస్తవ్యం విస్తరించును గాక. ఆఖరి మాట చెప్పి నేను ముగించేస్తాను. నా వెనక దైవజనుడు పాస్టర్ అబ్రహాం వందన సమర్పణతో కూడిన స్వీట్ మెసేజ్ వారు ఇవ్వబోతున్నారు. నాలుగో మాట చెప్పి నేను ముగిస్తాను. గాడ్స్ అప్రూవల్, గాడ్స్ అప్రూవల్. దేవుడే ధృవీకరించిన పరిచర్య ఇది. దేవుడే ధృవీకరించిన పరిచర్య ఇది. ఈ పరిచర్యలో మా సంతోషం ఎవరో తెలుసా? 2 Corinthians chapter 6 verse 11. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:11. ఓ కొరింథీయులారా, ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. ఓ కొరింథీయులారా, 45వ గుడారాల పండుగలో సమీపాన, దూరాన, సుదూర ప్రాంతాల్లో సన్నిధిలో పాలు పొందిన హోసన్న ఫ్యామిలీస్, మర లేకుండా మీతో మాట్లాడుతూ ఉన్నాం. మా హృదయం విశాలపరచబడి ఉన్నది. దేవుని ప్రియులారా, మా హృదయం విశాలపరచబడి ఉంది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకోండి. మీరు నా పిల్లలని మీతో ఇలాగు చెప్పుచున్నాను. మీరు అవిశ్వాసులతో. సరే, అక్కడ ఆగండి. మా హృదయము సంతోషముగా ఉంది. తెలుగు బైబిల్లో అంతఃకరణము చాలా మాటలు రాసేసారు. బట్ ఇన్ ఇంగ్లీష్, అవర్ హార్ట్స్ ఆర్ ఫిల్డ్ with the joy and happiness. సంఘమా,
దేవుని ప్రియులారా, మీరందరూ మా హృదయాల్లో ఉన్నారు. మా హృదయాలు సంకుచితంగా లేవు. మీలో కొంతమంది ఎందుకో సంకుచితంగా ఉన్నారు. అందుకే మీరు సంతోషంగా మెలగలేకపోతున్నారు. ఇక్కడ నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే, మా ఈ పరిచర్య, చదవండి 6వ అధ్యాయం 3వ వాక్యం. మా పరిచర్య 6వ అధ్యాయం 3వ వాక్యం. మా పరిచర్య నిందింపబడుకుండు నిమిత్తం, మా పరిచర్య నిందింపబడుకుండు మా నిమిత్తం, పరిచర్య నిందింపబడుకుండు నిమిత్తం ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగు చేయు, శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగరములలోను. అంత క్లారిటీ అవసరం ఆ సంఘానికి. తల పైకెత్తండి. కొరింథీ సంఘస్థులు పరిశుద్ధుడైన పౌలుని అంగీకరించట్లేదు. ఆ కొరింథీ సంఘస్థుల యొక్క మనస్తత్వం కాస్త విభిన్నమైన మనుషులు. అప్పుడప్పుడు సేవకులమి, నాయకులమైన మేము కూడా చెప్తా ఉంటాం, కొన్ని సంఘాల నుంచి కొంతమంది 20-25% వచ్చి ఆ సేవకుని మేము అంగీకరించట్లేదంటే, మీరు అంగీకరించకపోతే మేము అంగీకరించాం. కానీ సంఘానికి ఒక సేవకుడు పూర్తి వివరణ, ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ఉండాలి. అందుకే కొరింథీ సంఘముతో దైవజనుడు అంటాడు, సంఘమా, అవమానకరమైన రహస్య పాపాలు మేము విడిచిపెట్టిన సంగతి మీకు చెప్పాం కదా. దేవుడే మాకు ఈ పరిచర్యను అప్పచెప్పాడు. మేము సంతోషంగా పరిచర్య చేస్తుంటే మధ్యలో మీదేంట్రా లొల్లి. ఒక్కొక్కడు ఉంటాడు. అది ఏం మాట్లాడతాడు వాడికి అర్థం కాదు. దేవుడేమో సొలొమోన్ని నిర్ణయించాడు. వీళ్ళంటారు అదోనియాని పెట్టాలా. నువ్వెవడో పెట్టడానికి పులుసు గారిపోతే దేవునితో పెట్టుకున్నావు అంటే. ఇట్స్ ఎ గాడ్స్ అపాయింట్మెంట్. 5వ మాట అదే, గాడ్స్ అపాయింట్మెంట్. దేవుడు ఒక వ్యక్తిని నిర్ణయించాడు, మార్చడానికి నువ్వెవడ పెచ్చోడా. అందుకే పౌలు అంటారు, మా దేవుడు మాకు ఈ పరిచర్య ఇచ్చాడు, మా ద్వారా నిందల పాలు కాకుండా, ఈ పరిచర్య నిందింపబడకుండా రాత్రి మగలు పానార్పణముగా పోయబడుతూ మీ అందరి ఎడల, ఒకవేళ మీలో ఎవరి పక్షమైనా సరే మేము పక్షపాతము చూపేవాళ్ళమైతే దైవ సేవకులం కాకపోవదు గాక. ప్రక్క నుండి పక్కలో బల్లిపోటు పొడిచిన వాళ్ళని కూడా ప్రేమించి మేమే మాతో పాటు భోజనం పెడతాం. తెలియకేదో మాట్లాడుతున్నారు. ఈ పరిచర్య మీరిచ్చింది కాదు, ఇది మా దేవుడు మాకిచ్చిన పరిచర్య. ఈ పరిచర్యలో దేవుని నామం దూషింపబడకుండా, సాధ్యమైనంత వరకు ఇంకొకరి దగ్గర చెప్పించుకునే పరిస్థితి కాకుండా, సంస్థ పట్ల, సేవకులు, విశ్వాసుల పట్ల, సంఘాల పట్ల ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగానే ఈ పరిచర్య చేస్తూ ఉన్నాం. అందుకే మీ ఎడల మేము సంతోషంగా ఉన్నాం. మీ హృదయాల్లో మేము ఉన్నామా? పౌలు అంటారు, మా సంతోషమైన, మా అతిశయ కిరీటమైన ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీరు కాదా మీకు మాకు దేవుడిచ్చిన ఆత్మీయ అనుబంధం. ఇది పరిశుద్ధమైన పొదరిల్లు. ఈ సంస్థ ఒక్కింట్లో వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు ఘోరాలు చెప్పుకుంటూ కూర్చుంటారా? ఒకరినొకరు కెలుక్కుంటూ కూర్చుంటారా? ఒకసారి ఆలోచించండి. మనందరిది ఒక పరిశుద్ధమైన కుటుంబం. ప్రభు రాకడ పర్యంత వరకు ఈ విధంగానే ఈ ప్రేమలో వృద్ధి చెంది వేరుపారుతూ ప్రభు రాకడ కోసం సిద్ధపరుద్దాం. యేసు నామములో మీ హృదయాలు సంతోషముతో, ఆనందముతో ఉప్పొంగునుగాక. మా మట్టుకైతే దేవుడు మాకిచ్చిన ఈ పరిచర్యలో సంతోషంగా, ఆనందంగా ముందుకు సాగుతూ ఉన్నాం. మీరు కూడా సేవకులమైన మా కోసం ప్రార్థన చేస్తూ, సాధ్యమైతే ఏదన్నా జస్ట్ ఆలోచన ఉంటే తెలియపరచని పాటిద్దాం. ఆ దిశగా మన ఆత్మీయ తండ్రి మనకు అప్పచెప్పిన ఈ బాధ్యతని అందరం కలిసికట్టుగా ప్రగతి పదవులో ముందుకు తీసుకెళ్ళి
మహిమలో చేర్చబడుదుముగాక. పరిశుద్ధాత్ముడు ప్రతి మాట మీ వినికిడిలో ఆశీర్వదించి సంతోష సమాధానాలతో ఇక్కడి నుంచి మిమ్మల్ని తోడుకొని వెళ్ళునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యూ ఆల్వేస్. దయచేసి అందరు కళ్ళు పోయి చిన్న ప్రార్థన. దయచేసి అందరు కళ్ళు పోయి చిన్న ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. అలాగే కళ్ళు మూయండి. మహాగణుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ శ్రేష్టమైన పునరుద్ధానపు సమయమున చక్కటి వర్తమానమును మీరు మాకు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము ప్రభువా. మా హృదయము మీ యందు సంతోషించుచున్నది అని పలకడానికి గల కారణాలని తేటగా మీరు లేఖనాలలో నుంచి మాకు మీరు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. క్షేమాధారమైన దేవునిగా మీరు మాకు సమీపముగా ఉన్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతో భయంకరమైన పరిస్థితులు మా బ్రతుకుల్లో ఎదురైనప్పటికీ మాకు సమీపముగాను, మాకు తండ్రి మాకు దగ్గరగాను, మా ప్రక్కను మీరు నిలిచి బలపరిచి నడిపించినందుకై మీకు స్తోత్రములు నాయన. మమ్మల్ని చేయి విడిచిపెట్టిన దేవునిగా గడిచిన కాలమంతా క్షేమాధారమైన దేవా మీరు మాకున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆ విధము చేతనే ప్రభువా, ఏదైతే మేము పోగొట్టుకున్నామో మరలా మీకు రెట్టింపుని నేను మీకు కలగజేస్తాను అని తెలియచేసి అటువంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించి అత్యధికమైన సంతోషాన్ని మా హృదయములో మీరు స్థిరపరుస్తున్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడైన దేవునిగా మీ మాటలను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు నాయన. శత్రువుల మీద గొప్ప బలాన్ని, అధికారాన్ని, విజయముని మీరు అనుగ్రహించి ఎన్నిక లేని ఈ జనమునికి మీరు కలగజేసిన సంతోషమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంతోషం మా హృదయములలో స్థిరపరచబడేటట్లుగా నా తండ్రి దైవ జనాంగాన్ని ఈ మినిస్ట్రీకి మీరు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అరా మరా లేకుండా మీ ఉన్నతమైన కృప చేత నడిపింపబడే కృపను మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ గుడారాల పండుగ ముగింపులో ప్రభు ఒక వర్తమానముగా మీరు దయచేసిన మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఏ ఒక్కరు కలవరాలతో, ఏ ఒక్కరు దుఃఖముతో వెళ్ళకూడదు ప్రభు. ఆశీర్వాదముల చేత, సంతోషము చేత తృప్తిపరచమని అడుగుచూ ఉన్నాం. ఈ మాటలు మీ దాసుడు తెలియజేస్తున్నప్పుడే అటువంటి అభిషేకముని ఒక్కొక్కరి మీద మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం. మరింతగా మీ దాసుని బలపరిచి ప్రపంచవ్యాప్తంగా మీ కృపా హస్తాలు ఎత్తిపడి బలపరిచి నడిపించమని మిగిలిన కార్యక్రమాలు మీ చేతులకు సమర్పిస్తూ యేసు పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా.